కొడక, కొడక లాంటి పదాలు సాధారణంగా వాడడానికి భయపడతాం. కానీ ఒక పెద్ద పొజిషన్‌లో ఉన్నోళ్ళు అట్లాంటిది వాడతారా? వాడతారన్నది నిన్న పిఠాపురం మున్సిపల్ కమిషనర్‌ది బయటకొచ్చింది. ఓ దళిత శానిటరీ ఉద్యోగి మీద కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కమిషనర్ రామా కనకారావు బూతులతో రెచ్చిపోయారు. తాను చెప్పిన పని చేయలేదంటూ ఫోన్‌లో తిట్ల దండకం అందుకున్నారు. తాను చెప్పిన పని గంటలో చేయకపోతే తోలు ఒలిచేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. రాయడానికి వీల్లేని పదాలతో ఆ ఉద్యోగిని కమిషనర్ తిట్టిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. పిఠాపురంలో ఇటీవల ఏర్పాటు చేసినట్లు ఒక వాలీబాల్ కోర్టులో మట్టిని తొలగించలేదంటూ స్థానిక నాయకుడు ఒకరు మున్సిపల్ కమిషనర్ కనకారావుకు ఫిర్యాదు చేశారు. పిఠాపురం రథాలపేట సచివాలయ పరిధిలో పనిచేసే సుధీర్ అనే దళిత శానిటరీ ఉద్యోగితో కమిషనర్ వద్ద నుండి ఆ నాయకుడు ఫోన్లో మాట్లాడాడు. తమ ఇంటి ఎదురుగా వాలీబాల్ కోర్టులో మట్టి ఎందుకు తొలగించట్లేదని ప్రశ్నించారు. ఆ పని శానిటరీ ఇన్స్పెక్టర్ చూస్తున్నానని ఆయనకి చెప్పి చేస్తానని బాధిత ఉద్యోగి సుధీర్ చెప్తుంటే సార్ మాట్లాడతారంటూ ఆ నాయకుడు కమిషనర్కి ఫోన్ ఇచ్చాడు. ఫోన్ అందుకున్న కమిషనర్ ఏం చెప్పాలి, శానిటరీ ఇన్స్పెక్టర్ నీకు వార్డులో నుంచి డబ్బులు తీసుకురమ్మని చెప్పాలా, లేదంటే డాష్ డాష్ వెళ్ళండిరా అని, అంటే ఎగేసుకుని వెళ్ళండిరా అని చెప్పాలా, ఇప్పటి వరకు మీరంతా కలిసి పనిచేసిన దందాగిరి చాలదంటారా, చాలదంటారా వెధవా, మండపేటను నాశనం చేసి వచ్చావు అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినట్టున్నాడు ఇతను. మళ్ళీ ఈ దరిద్రాన్ని కూడా నాశనం చేస్తావా అంటే ఈ ఊరిని కూడా నాశనం చేస్తాను. లా డాష్ అంటే లఫూట్ నాయాలా అతను చెప్తే నేను మో డాష్ గు ఇది పదం మరీ దారుణం కొడుతుంది. నా నోరు కూడా నొప్పేస్తుంది కదా, మీ అమ్మ మీ ఊరు మీ అమ్మలాగే మా అమ్మ కూడా నన్ను అన్నది కదా, మీ ఊరు ఎలా ఉంది, మీ ఊరు ర్యాంకింగ్కి వెళ్తుంది, నా ఊరు వెళ్ళలేదు, పెంట తింటున్నావా, ఇంకేమైనా తింటున్నారా లం కొడక, మండపేట నుంచి నువ్వు పనికిరావనే కదా వాడికి గెంటేశాడు రంగారావు, అవునా కదా, మరి ఇక్కడ రాజకీయాలు డెమ్ డాష్ డాష్ నవా లా డాష్ డాష్ నా ఎలా ఒక గంటలో ఆడ క్లీన్ కాలేదనుకో తోలు ఒలిచేస్తాంటే తీవ్ర పదజాలం బూతులతో దుర్భాషలాడారు. దీని మీద తప్పు యాక్షన్ తీసుకుని బూతు ఖచ్చితంగా తప్పే, బూతులతో తిట్టడం తప్పే, కానీ ఆ పని ఎందుకు జరగలేదు ఎన్నాళ్ళు, అది అసలు పాయింట్. ఇక్కడ మా ఉద్యోగుల్ని బూతులు తిట్టారని ఉద్యోగి ఫీల్ అవుతున్నాడు కానీ జనాలకి పని జరగలేదని ఫీల్ అవుతున్నారు, అది ఇక్కడ పాయింట్.